యూకేకి చెందిన 23 సంవత్సరాల లా స్టూడెంట్ మియా ఒబ్రాయన్ అనే అమ్మాయి తన ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకోవడానికి, హ్యాంగౌట్ చేయడానికి, వెకేషన్ కోసం దుబాయ్‌కి వెళ్ళింది. అట్లా వెళ్ళిన ఆమె తన ఫ్రెండ్ ప్లస్ తన ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ ఉండే అపార్ట్మెంట్ లోపల ఒక 2 డేస్ స్టే చేసింది. థర్డ్ డే నాడు ఆ అపార్ట్మెంట్ పైన పోలీస్ రైడ్ జరిగింది. ఆ ప్రిమైసెస్ లోపల ఒక ₹50,000 విలువ చేసే కొకైన్ దొరికింది. ఈ మియా ఒబ్రాయన్ యొక్క తల్లి ఏం చెప్తుంది, మా కూతురు ఎప్పుడు డ్రగ్స్ వాడలేదు, తనకు అటువంటి అలవాటు లేదు, తనని పొరపాటున అరెస్ట్ చేసిరని ఆమె డిఫెండ్ చేసుకుంటా ఉంది. ఈ సంఘటన 2024వ సంవత్సరం అక్టోబర్లో జరిగింది. ఈ కేసుని అక్కడి కోర్టులు కేవలం ఒక్క రోజు లోపల విచారణ జరిపి ఆ అమ్మాయికి 25 సంవత్సరాల జైలు శిక్ష వేసిర్రు. ఇమ్మీడియట్గా ఆమెను సెంట్రల్ జైలుకి పంపిండ్రు. ఈ కేస్ స్టడీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, మీరు ఎవరితోటి తిరుగుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అది బాగా విచారణ చేసుకోండి. మీరు ఎక్కడైనా అబ్రాడ్కి వెళ్తున్నారు, తక్కువ రేట్లో వస్తుంది కదా అని చీప్ హాస్టల్స్లో ఉండకండి. ఎవడో ముఖం తెలియని వ్యక్తులు డబ్బులు సేవ్ చేసుకుందామని గుడ్డిగా నమ్మి వాళ్ళతోటి కలిసి ఉండకండి. అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ దేశాన్ని విజిట్ చేసినా కానీ ఆ దేశం యొక్క చట్టాల గురించి కనీస అవగాహన కలిగి ఉండండి. ఈమె పైపెచ్చిన లా స్టూడెంట్ దుబాయ్కి వెళ్తున్నప్పుడు అక్కడున్న చట్టాలు ఏంటివి, ఒకవేళ డ్రగ్ అబ్యూస్ చేస్తున్నాం అందులోపల దొరికితే దాని కాన్సిక్వెన్స్ ఏమవుతుంది అన్న కామన్ సెన్స్ ఉండాలి కదా. ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ చెప్తా. మదురై నుండి ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయి కోసం తన ఇంట్లోని లాకర్లో ఉన్న డబ్బులు, నగలు అన్నీ తీసేసుకొని ఇమీడియట్గా మనాలికి అబ్బాయి దగ్గరికి వెళ్ళింది. ఒక 2-3 డేస్ తిరిగిండ్రు. వాడు ఈ అమ్మాయిని పొట్టు తన్ని కొట్టి అన్ని రకాలుగా అబ్యూజ్ చేసి ఆ డబ్బులు తీసుకొని పెట్టాపెడ దొరుకుని వెళ్ళిపోయాడు. ఒక 11 రోజుల తర్వాత చావు బ్రతుకుల మధ్యన ఉన్నప్పుడు అక్కడ పోలీసులు ఆమెను రెస్క్యూ చేశారు. అంటే కొంచెం కామన్ సెన్స్ తోటి మనం వెలగాలి. మనం ఏ పని చేస్తున్నా కానీ కాస్త బుర్ర అప్లై చేయడానికి ప్రయత్నం చేయాలి. చలో మిత్రులారా, నెక్స్ట్ థెరపీ సెషన్లో కలుద్దాం. బాయ్.